అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 64 FTL లెవెల్ ఉన్న పోచమ్మ చెరువును రియల్టర్లు మింగేశారని, పోచమ్మ చెరువు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, FTL కనీసం అధికారులు చూస్తున్నారా లేదా, ఈ నీళ్ళ డ్రైనేజ్ నీళ్ళ కేవలం ఇళ్ళకి వచ్చేది డ్రైనేజ్ వాటర్. 5 ఎకరాల భూమిలోనే వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో డ్రైనేజ్ నీళ్లు రాకుండా చేయాలి. పోచమ్మ చెరువు అంతా కూడా కబ్జా అయిపోయింది. మాకు ఇక్కడ పార్క్ చేస్తూ ఉన్నారు, ఏది లేదు, పట్టించుకుంటున్నారు. ఓన్లీ వర్షం నీళ్ళే ఉంచి కలుషితం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో RTV గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మంచిర్యాల నడిబొడ్డున 1920లో పోచమ్మ చెరువు నిర్మాణం జరిగింది. పోచమ్మ చెరువు దాదాపుగా 39 ఎకరాలు FTL లెవెల్ ఉండేది. పోచమ్మ చెరువు దాదాపుగా 64 ఎకరాలు FTL లెవెల్ ఉండేది. అయితే ప్రస్తుతానికి ఆ చెరువు కింద ఆయకట్టు వచ్చేసి 200 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే. అప్పుడు ఈ చెరువు చాలా సక్సెస్ఫుల్గా అని చెబుతుంటారు. అయితే మంచిర్యాల నడిబొడ్డునున్న ఈ చెరువు కాస్త అన్యాక్రాంతమైంది, అంతా కబ్జాకు గురైంది. రియల్టర్ల ప్రధాన పాచికలో ఈ చెరువు అంతా ఒక రకంగా అన్యాక్రాంతమైందని ఇటు ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే FTL బఫర్ జోన్లోనే నేరుగా నిర్మాణం జరిగిన అక్రమ కట్టడాలు జరిగాయి, పర్మిషన్స్ కూడా ఇచ్చారు, అధికారులు కూడా యథేచ్ఛగా ఇచ్చారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పక్కన శిరీష దేవి పేరు పైన 64 ఎకరాల భూమి పట్ట ఉండే అని కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 2017లో ఇది కాస్త కబ్జా జరిగిందని అధికారులకు కంప్లైంట్ చేశాం, సర్వే జరగాలని కూడా చెప్పాలని అధికారులు ఆదేశించారు, కానీ ఇప్పటిదాకా జరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. 1973లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ భూమి అంతా చెరువులో పోయింది. చెరువులో పోయిన తర్వాత కూడా కనీసం నేను ఎప్పుడు కూడా దానిపై మాట్లాడలేదని భూమికి సంబంధించిన యజమాని చెబుతుంటే, నేను విదేశాల్లో ఉన్నా కాబట్టి నేను ఎప్పుడు దీనిపై మాట్లాడలేదు, చెరువు కాబట్టి పేరుంటుందని వదిలిపెట్టానని అటు పట్టేదారు చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే 5 ఎకరాల భూమి మాత్రమే ప్రస్తుతానికి మా పేరుపైన ఉంది, ఆ మిగతా భూమి అంతా కూడా అన్యాక్రాంతమైంది, మా పేరుపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని అటు పట్టేదారు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి పోచమ్మ చెరువు అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది, అంతా కబ్జా అయిపోయింది. 5 ఎకరాల భూమిలోనే నేరుగా ఇటు వాటర్ స్టోరేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మత్తడి కూడా ప్రమాద పరిస్థితిలో ఉంది, మత్తడి కూడా పనిచేయని పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి. ఈ చెరువు అంతా డ్రైనేజ్గా మారిందని చెబుతున్న పరిస్థితి. మిగతా విషయాలన్నీ ముందు తెలుసుకుందాం. చెరువుకు సంబంధించి స్థానిక నాయకులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. విప్లవ పార్టీ నాయకులతో కూడా కొంతమందితో మాట్లాడిద్దాం. ఏంటి చెరువు పరిస్థితి ఏంటి? పోచమ్మ చెరువు అంతా కబ్జా అయిందని చెబుతున్న పరిస్థితి. వాస్తవానికి మంచిర్యాల జిల్లా కేంద్రం దినదిన రోజుగా అభివృద్ధి చెందిన పరిస్థితులలో ఇక్కడున్న రియల్ ఎస్టేట్లది ఏదైతే బిజినెస్దారుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉంది. వాస్తవానికి ఏదైతే పోచమ్మ చెరువు ఉందో 1920లో నిర్మాణంలో ఉన్న పోచమ్మ చెరువులో, అప్పుడు పోచమ్మ చెరువులో దాదాపు FTLలోనే 64 ఎకరాలకు పైచిలుక అక్కడ FTLలో భూమి ఉంది. అప్పుడు అది FTLలో ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. దాని కింద దాదాపు 200 ఎకరాల పైబడిగా సాగులో ఉండేది. వాటన్నిటి కూడా ఈ పోచమ్మ చెరువు ద్వారా నీళ్లు పోయి పంటలు పండించే వాళ్ళు, ఆ పచ్చని పంటలు కనుమరుగై రియల్ ఎస్టేట్ల కబంధ హస్తాల్లో ఈరోజు నలుగుపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే, పోచమ్మ చెరువు ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో FTL అనే ప్రాంతం కనబడట్లేదు, FTLలో ఉన్న భూమి కూడా ఎక్కడా కనబడట్లేదు. ఇప్పుడు దాదాపు దాన్ని చూస్తే దాదాపు 5-6 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఆ చెరువులో కూడా ఇప్పటికే డ్రైనేజీ వాటర్తో నిండి ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రకృతికి విరుద్ధంగా నీళ్లు ఎటుపోకుండా అక్కడ గుంటలా జమై ఆ చెరువులో ఏదైతే డ్రైనేజీ వాటర్ ఉందో అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతోంది. అక్కడ దోమలమయం అవుతా ఉంది. ఏదైతే 2017లో కలెక్టర్ గారు ఈ పోచమ్మ చెరువుకు సంబంధించింది సర్వే చేయండి, హద్దులు పెట్టండి అని కలెక్టర్ గారు చెప్తే
అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఒబే చేస్తూ వచ్చారు, పట్టించుకోవడం విఫలమయ్యారు. సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, అదేవిధంగా సంబంధిత రెవెన్యూ అధికారులు కానివ్వండి, సంబంధిత రాజకీయ నాయకులు కానివ్వండి, పట్టించుకోవడం విఫలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. మేమంటున్నాం, ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా హైడ్రా బయలుదేరుతా ఉంది. ఆ హైడ్రా సందర్భంగానే పోషమ్మ చెరువు ప్రాంతంలో ఏదైతే కబ్జాకు గురి అయినాయో ఆ కబ్జాకు గురి అయిన వాటిని వెంటనే వెలికి తీయాలి. ఏదైతే 64 FTL ఉన్న భూమి ఉందో ఆ భూమిని నిర్దిష్టంగా చూపించాలి. అలా చూపించినప్పుడు మాత్రమే దీన్ని ఆపుకోగలుగుతాం. అట్లా ప్రకృతిని కానివ్వండి, అదేవిధంగా నీటిని కానివ్వండి పోయే విధంగా చర్యలు చేపట్టాలి. సంబంధిత అధికారులు కూడా స్పందించాలి, రాజకీయ నాయకులు సంబంధించాలి. అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించకుండా ఈ భూమి ఎక్కడ పోయింది, ఎవరి హస్తంలో ఉంది, ఎవరెవరికి వాటాలు ఉన్నాయి, ఇక్కడ ఎవరెవరు ఇండ్లు కట్టుకున్నారు అని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. కానివ్వండి, ఏ విధంగా వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చారు, ఆ పర్మిషన్ ఇచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏదైతే పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారో, ఇబ్బంది పెడుతున్న ఏవైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో వాళ్ళ జీతాలకి వెళ్ళి రికవరీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలా చేపట్టిన పర్మిషన్ ఇవ్వడానికి కూడా సంబంధిత అధికారులు భయపడతారు, వెనుకం చేస్తారు. ఇవ్వాలా వద్దని 1-2 సార్లు ఆ ప్రదేశానికి పోయి పర్యవేక్షణ చేసిన తర్వాతనే భూమి ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే సంబంధిత చెరువులను రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు నల్ల చెరువు మాయమైంది, ఇంకా అనేక చెరువులను కూడా మాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ సంబంధిత అధికారులు. కాబట్టి ఇప్పటికైనా మీరు పర్మిషన్లు ఇస్తున్నారో వాస్తవమో అవాస్తవమో చూసి ఇవ్వండి. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే నిజంగా న్యాయం చేయని ఎడల ఖచ్చితంగా పోచమ్మ చెరువును రక్షిస్తాం. 64 ఎకరాల భూమి ఉందో ఆ 24 ఎకరాల భూమిని చూపించే విధంగా చూపిస్తాం. అదేవిధంగా ఆ భూమిని తీయని ఎడల ఖచ్చితంగా మేము CPIML న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా భూమిని బయటికి తీస్తాం. ఆ భూమిని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి భూమిని వెలికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో కూడా దీనిపై నిరసన చేస్తాం. నిరసన చేసి ఆ భూమిని కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. 64.39 గుంటల భూమిని ప్రధానంగా FTL లెవెల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆడ భూమి లేదు. 5 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉన్న పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి. ఓటు మంచిర్యాల పోచమ్మ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉంది, స్థానికులు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి పోచమ్మ చెరువు పరిస్థితి? ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాకు గురైనటువంటి చెరువులను మరియు వాగులను ఏదైతే హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా ఎటువంటి అక్కడ కబ్జాకు గురైనటువంటి స్థలాలను మళ్ళీ రీడిజైన్ చేయించి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి చెరువులు కూడా చాలా మటుకు కబ్జా అయినాయి. వీటిని కూడా ఇక్కడ మంచిర్యాల జిల్లాలో కూడా హైడ్రా తరహా సంస్థను ప్రవేశపెట్టి ఏదైతే కబ్జాకు గురైనటువంటి చెరువులు వాగులు ఒర్రెలు అయితే ఉన్నాయో వాటిని పరిరక్షించి ఎవరైతే రియల్టర్ల మాటలు నమ్మి ఎవరైతే రూపాయి జమ చేసుకొని కొన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందించి ఈ యొక్క చర్యలు చేపట్టినట్టయితే పాత పద్ధతిలో చెరువు ఉన్నట్టయితే గ్రౌండ్ వాటర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ బాగుపడుతుందని మా ఉద్దేశం. ఒక విషయం చెప్పండి అన్న, ఇప్పుడు ఈ పోచమ్మ చెరువు గతంలో 64 ఎకరాల భూమి ఒక శ్రీదేవి అనే ఒక పేరు మీద పట్టేదారుగా ఉండేది, శిరీషాదేవి. అయితే ప్రస్తుతం ఏంటి అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలలో ఈ చెరువు ఉంది, ఏంది పరిస్థితి? గత మా చిన్నప్పటికి తెలిసేసి చెరువు దాదాపు 64 FTL కలుపుకొని 64 ఎకరాలు ఉంటుండే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి వాటర్ 5 ఎకరాలలో ఉంది. అంతకుముందు అయితే ఎవరైతే ఉన్నారో 1964-74 ఉన్నటువంటి వ్యక్తి శిరీషాదేవి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ చెరువు 64 ఎకరాలకి బదులుగా ఇప్పుడు 5 ఎకరాలకు వచ్చింది. ఎవరైతే దీన్ని చుట్టుపక్కల కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం రియల్టర్ల మాటలు నమ్మి రూపాయి జమ చేసుకొని కొనుక్కొని ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే చర్యలు చేపడతారో చర్యలు చేపట్టే ముందు వాళ్ళు ఒక ఒపీనియన్ తీసుకొని స్థానికంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకొని తగు చర్యలు తీసుకొని చెరువును కాపాడాలని మేము కోరుతున్నాం. ఎట్లుందంటే ఇప్పుడు నిజంగానే ఈ చెరువులోకి వాటర్ వస్తుందా, వాటర్ ఫ్లో ఉందా? వాటర్ రాకుండా అన్ని రకాలుగా ఎక్కడక్కడ కొంతమంది ఆ కబ్జాదారులు ఆపేసినను ప్రచారం జరుగుతుంది.
నిజమా? ఇది కేవలం ఇంట్లోకి వచ్చేది డ్రైనేజ్ వాటర్, ఏదైతే హమాలవాడ నుండి ఉన్నదో ఆ ఒక డ్రైనేజ్ వాటర్ ఇంట్లో చేరుతుంది. దీన్ని కూడా దీనికి చెక్ డ్యాములు కట్టి కాపాడాల్సింది పోయి బయటికి పంపించే పరిస్థితి ఉన్నది. దీంట్లో ఏ రకమైనటువంటి వర్షం నీళ్ళు కానీ అది కానీ స్టోరేజ్ లేని పరిస్థితి ఉంది. కేవలం డ్రైనేజ్ వాటర్ తోటే ఈ ఒక చెరువు ఉన్నది. ఇందులోనే మాకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి బతుకమ్మలను కూడా ఇంట్లోనే వేయడం జరుగుతుంది. ఈ కబ్జాల వలన ఏదైతే ఉందో దీని చెరువును పరిరక్షించి స్థానికంగా ఉన్నటువంటి ఆహ్లాద వాతావరణం కల్పించాలని కోరుతున్నాం. అంతకుముందు 200 ఎకరాలకు ఈ చెరువు నీళ్ళు ఇచ్చేది ఆయకట్టు ఉండేదని అంటారు, నిజమా? అవును, చెరువు కట్ట కింద కానీ ఇటు కానీ ఏదైతే పొలాలు ఉన్నాయో వాటికి నీరు అందించే పరిస్థితి ఉండదు. ఇక్కడ కట్ట కింద కూడా పొలాలు ఉంటుండే, ఆ పొలాలకు కూడా నీరు ఈ చెరువు నుండి పోయే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఇక్కడ చెరువు కబ్జా గురవడం వల్ల కనీసం నీళ్ళు పొలాలు కూడా లేవు, నీళ్లు పోయే పరిస్థితి కూడా. మీద ఎప్పుడన్నా అధికారులు స్పందించారా? గతంలో వ్యక్తులు ఇచ్చిన కంప్లైంట్ దృష్టిలో తీసుకొని అధికారులు వచ్చి కూడా ఇక్కడ పరిరక్షించడం చూడడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చెరువుల ఆక్రమణకి రాజకీయ నాయకులు ఎంతవరకు కారణమో దానికి ఎఫ్టీఏలు బఫర్ జోన్ అని చూడకుండా ఏదైతే వ్యక్తులకు పేద వ్యక్తులకు అమ్మినటువంటి ఎవరైతే రియల్టర్ ఉన్నారో వాళ్ళు పర్మిషన్ వేయనప్పుడు కూడా వాళ్ళు ఎట్లా ఇస్తారు? మరి బఫర్ జోన్లో ఉందా లేదా, ఎఫ్టీఏలో ఉందా లేదా అని చూడకుండా కూడా దీనికి హౌసెస్కి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు కూడా అంతే తప్పు ఉందని సందర్భం తెలియజేసుకుంటూ, ఏదైతే ఇక మీదనైనా పర్మిషన్ ఇచ్చే ముందు దీన్ని ఎఫ్టీఏలు బఫర్ జోన్లు చూసి వీళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారని ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేసినాకనే పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడైనా తగు చర్యలు చేపట్టి వీటి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రైట్, ఇది పరిస్థితి. అధికారులు స్పందించాలంటే ఏందన్న ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? కబ్జా అంతా కబ్జా అయిందని అంటున్నారు. చెరువులనే చూస్తే మనకి ఇండ్లు కనబడుతున్నాయి. ఎట్లా చూడవచ్చు ఏంటి పరిస్థితి? మీరైతే ఇది స్థానికు అంటే నేను ఇప్పటికి 2003 సంవత్సరం నుంచి వచ్చిన 2003 నుంచి ఇది చాలా పెద్దగా ఉండే చెరువు. దాదాపు నాకు తెలిసి ఒక 12 ఎకరాల దానిగా ఉండే. అది మొత్తం క్లోజ్ అయ్యి అటు దిక్కు అటు ఆక్రమించారు, ఇటు ఆక్రమించేసారు. ఇప్పుడు 4.5 ఎకరాలు 5 ఎకరాలు వస్తుంది. అది దాన్ని ఒకసారి చూసి మన ఇక్కడ ఉన్న నాయకులు చూసి దాన్ని హైడ్రా కింద చూడాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. ఏంటంటే దీనివల్ల అంటే హైడ్రా స్టార్ట్ అయింది, హైడ్రా భూమి నడుస్తుంది. మంచిర్యాలకు రావడం వల్ల చాలామంది ఇండ్లు కూలిపోతాయి కదా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న. ఇప్పటికే చాలా మేరకు కబ్జా అయిపోయింది. దీని మీద చర్చ ఏమైనా జరుగుతుందా ఈ ప్రాంతంలో? చర్చ ఏం లేదు ప్రస్తుతానికి. అయితే వాళ్ళు చెరువులా కట్టుకున్న వాళ్ళు అడుగుతున్నారు. కాకపోతే ఇంకా ఇక్కడ ఏం సర్వే లేదు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. దీని మీద సర్వే చేయించి వాళ్ళకి ఏంది ప్రాబ్లం ఏంటిది తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసి హైడ్రా కింద వాటర్ డ్రైనేజ్ నీళ్ళు కాకుండా వర్షం నీళ్ళు ఇలా స్టోరేజ్ అయ్యేదా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వర్షం వాటర్ రావట్లేదా? అందులో మొత్తం వర్షం వాటర్ ఏం లేదు, డ్రైనేజ్ వాటర్ ఎక్కువ వస్తుంది. మొత్తం టోటల్గా వాటర్ మొత్తం మన హమలివాడ నుంచి మొత్తము పెద్ద డ్రైనేజ్తో ఇళ్ళకే వచ్చేస్తుంది. వర్షం నీళ్ళు స్టోరేజ్ కావడానికి ఏం లేదు. ఇలా ఏం చెప్తున్నారు అంటే అధికారులకు ఈ స్థానిక వార్డులో ఉన్న వ్యక్తిగా మీరు ఏం చెప్పబోతున్నారు? ఆర్టీవీ ద్వారా ఈ అధికారులకు ఏం చెప్పబోతున్నారు ఈ చెరువుకు సంబంధించి? ఇప్పుడు ఇలా డ్రైనేజీ నీళ్ళు రాకుండా చేయాలి. డ్రైనేజ్ నీళ్ళు డైవర్ట్ చేసి ఓన్లీ వర్షం నీళ్ళే ఇక్కడ ఉంచి వర్షం నీళ్ళతో కొద్దిగా కలుషితం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. వర్షం నీళ్ళు కలుషితం కాకుండా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, మాట్లాడిద్దాం. బాబు, తెలుసా ఈ చెరువు ఎప్పటి నుంచి ఉంది నాన్న? చాలా మా చిన్నప్పటి నుంచి ఉన్నది. ఏంది చెరువు పరిస్థితి? చెరువు పరిస్థితి చుట్టుపక్కల అధికారులే ఆక్రమించుకున్నారు. ఇక్కడ వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు రావద్దని అక్కడ మత్తడి ఉంటే మత్తడి రాళ్ళు వీకేసారు, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఈ చెరువు లేకపోతే మాకు తాగే నీళ్ళు కూడా దొరికాయి, బోర్లలో నీళ్ళు ఉండేవి. అంతే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారు. అదేదో హైదరాబాద్లో చేస్తారు కానీ ఈ టైం వచ్చి చూసి చేస్తే బాగుంటుంది. అంతే. ఏదంటే అంటే కంప్లీట్ మురికి నీళ్ళే ఉన్నది, ఆ నీళ్లు రాకుండా ఆపుతున్నారు అని ఎక్కడక్కడ కబ్జా అయిపోయింది. దీని మీద మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేశారా? అధికారులే చేసారు ఈ పనులు. మేమేం అడుగుతాము? పెద్ద వాళ్ళదే ఉన్నది చెయ్యి, చిన్న వాళ్ళది లేదు. ఇంకోటి అటున్న చిల్లర ఇండ్లు కట్టుకున్న వాళ్ళవి ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ ఇళ్ళకేస్తున్నాయి. ఆ నీళ్ళు ఒకటి రాకుండా చేయాలి. ఈ చెరువు ఎంత ఉన్నది అది ఒకటి చేయాలి. మేము అధికారులను అడిగితే ఏమన్నారు, ఇది 6 ఎకరాల చెరువే అన్నారు. ఒకరిని అడిగితే 60 ఎకరాల చెరువు అన్నారు. 6 ఎకరాలు అంటే కట్టే సరిపోతుంది 6 ఎకరాలు. మేమంతా సింగరేణిలో రిటైర్డ్ అయిన వాళ్ళం. మేము ఓట్లు అయితే గెలిచారు వాళ్ళే అధికారులు.
మాకు ఇక్కడ పార్క్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు, మాకు రూమ్ కడతాం అన్నారు. ఏది లేదు, పట్టించుకుంటలేడు. ఇది పరిస్థితి ఇక్కడ. ఏంటంటే దీనికి సంబంధించి మీ అప్పుడు ఎంత వాటర్ ఆగేది, కింద ఆయకట్టు ఎంత ఉండేది, ఏంటి ఏమన్నా చెప్తావా బాబు? మొత్తం ఇవన్నీ పొలాలు, ఇది చెరువు, పంట పొలాలల్లో ఇండ్లు అయిపోయినాయి, చెరువులను ఆక్రమైంది. ఈ చెరువు కాబట్టి ఇక్కడ ఆక్రమైంది, డ్యానేజ్ నీళ్ళు చెరువుకి వస్తున్నాయి. ఈ పంట పొలాలు మొత్తం ఇండ్లు అయిపోయినాయి. ఏమన్నా దీని మీద అధికారులకు ఏమన్నా మీలాంటి సీనియర్లు చెప్పే ప్రయత్నం జరిగింది. వాళ్ళు గెలిచినప్పుడు ఓట్ల గురించి వస్తారు కదా, అప్పుడు మా అన్నీ మాట్లాడినాం. చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు. ఏది లేదు, ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్నది. ఇంకొకటి ఇక్కడ ఒక 5-6 ఎకరాలు మశాన వాడక ఉండేది, అది కూడా కబ్జా అయిపోయింది. చనిపోయిన వాళ్ళను వాక్కు గంగా తీసుకుపోకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేది, అది కూడా కబ్జాలు అయిపోయింది. కబ్జాలు అయ్యి వీళ్ళు ఉంటారు కదా, ఏది రియల్ ఎస్టేట్ వాళ్ళు, అన్ని ఎవరిని పట్టుకొని దాన్ని మార్చేసి కథ చేసి మొత్తం ఇదంతా పెద్ద పెద్ద ల్యాండ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. దానివల్లనే ఇవన్నీ. ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ చెరువు బతకాలంటే ఏం చేయాలంటే పెద్దోళ్ళు తలుచుకొని హైదరాబాద్లో చేసినట్టు ఇక్కడ చేస్తే బాగుంటుంది. రైట్, ఓకే. ఇది పరిస్థితి. గతంలో ఉన్న పెద్దోళ్ళు అందరూ వెంటనే దీని మీద స్పందించాలి. స్పందించి హైదరాబాద్లో జరిగే విధంగా హైడ్రా ఏవైతే ఉందో అది కూడా మంచిర్యాలలో ఇక్కడ చేసి ఈ చెరువును కాపాడాలని చెబుతున్నారు. మేము చూసినప్పుడు దాదాపుగా ఎఫ్టీఎల్ లెవెల్ వచ్చేసి 64 ఎకరాల చెరువు ఉండే, అది కాస్త ఇప్పుడు 5 ఎకరాలకు పరిమితమైంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు నాయకులకు చెప్పాం, కానీ స్పందించలేదు. కనీసం దీనిపై స్పందన కూడా కరువైందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఆ పచ్చని పొలాలు ఉండే అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇండ్లైపోయాయి, కానీ ఆ కనీసం దీని మీద ఎటువంటి చర్యలు లేవు. ఈ చెరువు కాస్త ఇప్పుడు మురికి కుంపగా మారిపోయింది, డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ చుట్టూ ప్రాంతంలోనే ఆ శ్మశాన వాటిక కూడా ఉండే, అది కూడా కనుమరుగైపోయింది. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దంద వల్లనే కనుమరుగైంది. దీంట్లో చాలా పెద్దోళ్ళు ఉన్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కనపర్తి సుమన్తో, కనపర్తి సాయితో, రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. ఎఫ్టీఎల్ సంగతి దేవుడెరుగు, ఉన్న చెరువే ప్రమాదంలో ఉంది, వెంటనే దీన్ని కాపాడాలని చెబుతున్న పరిస్థితి. 64 ఎకరాలున్న చెరువు కాస్త నేరుగా 5 ఎకరాలకు మిగిలిపోయింది. వెంటనే దీన్ని కాపాడాలని చెబుతున్న పరిస్థితి. స్థానిక కలెక్టర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించాలి, న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. విదేశాల్లో ఉన్న శిరీషాదేవి అనే పట్టెదారు ఎవరికి సంతకాలు పెట్టలేదని, అసలు ఏం జరిగిందో తెలియదని చెప్పే పరిస్థితి కనబడుతుంది. చెరువు అనేది జీవనాడి లాంటిదని, చెరువు ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ హైడ్రా లాంటిది ఇక్కడికి కూడా వచ్చి పోచమ్మ చెరువును కాపాడాలని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సాయితో, రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.